ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయ కాలమున జూన్ నెల అంటే 6వ నెల మొదటి ఆదివారం మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించటానికి, ధ్యానించటానికి, అలానే ప్రభు బల్లను సమీపించటానికి సిద్ధపడి వచ్చినటువంటి వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, అభినందిస్తూ దేవుడు దీవించాలని కోరుతూ ఉన్నాను. మనం సిరీస్లో ధ్యానం చేస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాలను గూర్చినటువంటి సత్యాలు. ఈ రోజున మనం దాని నుండి కొంచెం ప్రక్కకు వెళ్ళి మొదటి ఆదివారం గనక మరో వాక్య భాగాన్ని ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరలా మనం ఆ కుటుంబాల ధ్యానాలను వచ్చే వారం నుంచి దేవుని చిత్తమైతే కొనసాగిద్దాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. నిన్న రాత్రి మేము మా కుటుంబం అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా పాస్టర్ గారు రేపు మొదటి ఆదివారం అన్నారు. రేపు మొదటి ఆదివారం అని అనగానే మావాడు ఏమన్నాడంటే, అయితే రేపు డాడీ దేవదూత అయిపోతాడు అన్నాడు. ఓకే, అంటే ఆయన ఉద్దేశం వేరు, ఈ డ్రెస్ని గురించి ఆయన యొక్క ఉద్దేశం. కానీ చాలాసార్లు క్రైస్తవుల యొక్క జీవిత పరిస్థితి అలాగనే ఉంటుంది. ఆదివారం దేవదూతలో, మిగిలిన సమయాల్లో ఏమో చెప్పలేము. కానీ దేవుని కోరిక ఏంటో తెలుసా? మనందరి పట్ల మనమందరం కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. ఒక్కరు కూడా తప్పిపోకూడదన్నది దేవుని యొక్క ఆశ, కోరిక. ఆ మేరకు దేవుడు చేయగలిగినదంతా చేశాడు. తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి సిలువలో మన నిమిత్తం తన ప్రాణాన్ని అర్పించి ఉచితంగా మన పాపములను క్షమించటానికి, మనలను పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ఆయన చేయగలిగిందంతా చేసేశాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని మనం పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు చేరి అంగీకరించి ఆయన వెలుగులో నడవటం ద్వారా మనము దేవుని యొక్క రాజ్యములో ఖచ్చితముగా మనం ఉంటాము, లేక చేరుకుంటాము, నివాసం చేస్తాము అనే నిశ్చయత మనకి కలుగుతుంది. సరే, ఈ రోజున మత్తయి సువార్తలో నుండి కొన్ని సంగతులు దేవుడు నాకు బయలుపరిచిన రీతిగా మీకు అప్పగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మనం చదివినటువంటి వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచూ ఉన్నాను. ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడే గుంపులో ఉండాలా. నేను దేవుని యొక్క రాజ్యములో చేరి ఆయన నిరంతరము స్తుతించాలి, ఆరాధించాలి. ఆ పరలోక మహిమను నేను అనుభవించాలి. ఇది మనందరి యొక్క ఆశ. కానీ దేవుడు ఈ విషయంలో మోమాటానికి తావు లేకుండా చాలా క్లియర్గా, స్పష్టంగా విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి విషయం అంటే, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచూ ఉన్నాను. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు పలికినటువంటి మాట. సరే, ఈ రోజున వారెందుచేత ప్రవేశించలేకపోయారు,
మనమైతే ఎలా ప్రవేశించగలం అనే విషయాలను గురించి కొంచెం ఆలోచన చేద్దాం. శాస్త్రులను గురించి, పరిసయ్యులను గురించి మీకు తెలియని విషయం కాదు. మీలో చాలామందికి దేవుని వాక్యం తెలుసు. క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగినటువంటి వారు అధిక శాతం మంది ఉన్నారు. అలానే అనేక సంవత్సరాలుగా ఆలయానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వారు, వింటూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి శాస్త్రాలను గురించి, పరిసయ్యులను గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ వారిని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటంటే, ధర్మశాస్త్రానికి వారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎంత దగ్గర సంబంధం అంటే, ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం, లేక మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క వాక్యం. ఈ ధర్మశాస్త్రానికి వారికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎంత దగ్గరగా ఉందంటే, ఇక ధర్మశాస్త్రాన్నే వారు దినమంతా ధ్యానిస్తారు, మాట్లాడతారు. ధర్మశాస్త్రం లేకుండా అసలు వారికి ఏ దినము గడవదు. బహుశా మనమైనా కొన్నిసార్లు బైబిల్ని ప్రక్కన పెట్టేసి ఏవేవో పనులు చేస్తామేమో, కానీ వారు అలా కూడా చేయరు. వారికి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి అంత దగ్గర సంబంధం ఉంది. అంతేకాదు, వారు కేవలం దేవుని వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు, వారు దానిని అనేక ప్రతులుగా వ్రాసినటువంటి వారు. అనేక ప్రతులు వ్రాయటమే కాదు, ప్రతి దేవుని యొక్క మాట మీద వారు వ్యాఖ్యానాలను వ్రాసినటువంటి వారు. ఈ దేవుని మాటను అనుసరించి ప్రజలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయాలను వారు పుస్తక రూపంలో వ్రాసినటువంటి వారు, బోధించినటువంటి వారు. శాస్త్రులు రాసేవారైతే పరిసయ్యులు బోధించేవారు. వారికి ఎంత అతిశయమో తెలుసా? ఒకవేళ పరలోక రాజ్యంలో ఇద్దరు వ్యక్తులు ప్రవేశించడానికి అర్హత ఉంటే, ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు శాస్త్రి అంట, ఇంకొకడు పరిసయ్యుడు అంట. అంతే. అంటే అంత అతిశయం వారికి. దేవుని యొక్క వాక్యంతో, దేవుని ధర్మశాస్త్రంతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి వారికి అంత అతిశయం. వారేం చిన్నవారు కాదు. ఆ దినాల్లో ఆలయం కానీ, ఆలయంలో జరిగేటువంటి పనులు కానీ, అలానే మతాచారాలు ఏవైనా, వారి యొక్క సమాజంలో జరిగేటువంటి ప్రతి క్రియ వారి కనుసన్నల్లోనే జరిగేది. వారు చాలా పెద్దవారు. వారు ఆలయం అంతటిని నియంత్రించగలరు. దేవుని ప్రజలైన యూదులనందరినీ నియంత్రించగలరు. సో అంత అధికారం, పదవి కలిగినటువంటి వారు. కాబట్టి శాస్త్రులకు, పరిసయ్యులకు అంత గొప్ప అతిశయం ఉంది. అయితే యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, ముఖ్యంగా ఇది కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు, ఇవి నిజానికి శిష్యులకు ఆయన బోధించడానికే సంకల్పించాడు. కానీ శిష్యులతో పాటు ఇంకా చాలామంది వచ్చారు. అందులో మత పెద్దలు కూడా ఉన్నారు. సో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా శిష్యులతో ఏం మాట్లాడాడంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని క్లియర్గా చెప్పేశాడు. ఎవరితో? శిష్యులతో మాట్లాడాడు. శిష్యులతో మాట్లాడాడు. కాబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యుల యొక్క నీతి ఏంటి, వారి యొక్క పరిస్థితులు ఏంటి, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. శాస్త్రుల యొక్క నీతిని గురించి ఈ మత్తయి సువార్తలో చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ చేశాడు.
శాస్త్రులు పరిసయ్యులు వారు అనుసరించేటువంటి విధానాలన్నింటిని గురించి చాలా ఎక్కువగానే చెప్పాడు. శాస్త్రులు పరిసయ్యులు సమాజంలో నీతి పరులని ఎంచబడినటువంటి వారు. ఎందుకంటే వారు అందరికీ భిన్నంగా చాలా ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ కలిగినటువంటి వారు. ఇప్పుడు నేను ఎలాగో అలాగనమాట. సమాజం అంతా ఒకటి, వారు మాత్రం కనిపించడానికి వేరుగా కనిపించేవారు. అలాగనే వారు సమాజం ఎదుట చాలా నిష్ఠ కలిగి బ్రతికినటువంటి వారు. వారు నిత్యము ప్రార్థన చేసేవారు, నిత్యము ఉపవాసం చేసేటువంటి వారు క్రమం తప్పకుండా. అలానే వారు ధర్మకార్యాలు చేసేవారు, వారు దాన ధర్మాలు చేసేవారు. అలానే వారు ఆలయంలో దశమ భాగాలు ఇచ్చేవారు. వీటిలో ఏ ఒక్కటి కూడా వారు ఎప్పుడూ మానలేదు. నిరంతరం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. అయితే వారి నీతి కేవలము బాహ్యమైన నీతి, బాహ్యమైన నీతి. సో యేసుక్రీస్తుకి వారికి మధ్య అక్కడే పడలేదు. చాలాసార్లు వివాదం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా అదే బోధించాడు. చూడండి, మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలో, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అని చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతులు ఏంటో ఒక్కసారి గమనించండి. 21వ వచనం, నరహత్య చేయవద్దు. నేను చదువుతానులేండి. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. ఇది నరహత్య చేయొద్దు. శాస్త్రులు పరిసయ్యులు ఎవరు కూడా నరహత్యలు చేసేవారు కారు. కాబట్టి వారు ధర్మశాస్త్ర ప్రకారంగా నరహత్య చేసినటువంటి వారు కారు గనుక వారు మేము గొప్ప, మా నీతి గొప్ప అని అంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో చూడండి, 22వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడాని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. యేసుక్రీస్తు చెప్పిన దానికిని వారి యొక్క నీతికిని ఎంత తేడా ఉందో గమనించండి. వారు బాహ్యమైన ఒక క్రియను గురించి మాట్లాడుతున్నాడు. బాహ్యమైనటువంటి క్రియ ఏంటి? నరహత్య. మేము నరహత్య చేయట్లే, కానీ వారి అంతరంగములో నరహత్యకు మూల కారణమైనటువంటి కోపం దాక్కుని ఉంది. వారు మనుష్యుల మీద ఎంతగానైనా కోపించవచ్చు, వారు మనుష్యులను ఎంతగానైనా దూషించవచ్చు, వారు మనుష్యుల మీద ఎంత పగైనా పెట్టుకోవచ్చు, కానీ నేనైతే నరహత్య చేయలేదు కదా. అది వారి యొక్క నీతి. ఇప్పుడు ఈ విషయాన్ని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నరహత్య చేయడం కాదు, అసలు మన హృదయం లోపల బయటకు కనిపించినటువంటి పగ, ద్వేషం ఉండటమే అసలైనటువంటి నరహత్య. ఎందుకంటే దానిని బట్టే ఏ వికృతమైన పనైనా జరుగుతుంది. కొన్నిసార్లు మనుషుల యొక్క తీరు ఎలా ఉంటుందంటే, నేనైతే ఎవరిని చంపను, కానీ చంపే వాళ్ళని ప్రేరేపిస్తాను. ఎందుకంటే నాకు పగ ఉంది లోపల. నేనైతే ఎవరిని కొట్టను, కానీ కొట్టేవారిని ప్రేరేపిస్తాను. ఎందుకంటే నాకు లోపల ద్వేషం ఉంది, కక్ష ఉంది.
నేను బూతులు మాట్లాడను, కానీ బూతులు మాట్లాడే వారిని ప్రేరేపిస్తాను. ఎందుకంటే వాడి మీద నాకు ద్వేషం, నాకు కోపం ఉంది. సో కనుక దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. వారి నీతి జస్ట్ బాహ్యమైనటువంటి ఒక క్రియ. మేము నరహత్య చేయలేదు కదా, నరహత్య వరకు వెళ్ళరు, కానీ మిగిలినవన్నీ లోపల ఉంటాయి. ఇంకో విషయం మాట్లాడాడు. అలా మనం క్రిందకి వెళ్తే 27వ వచనంలో ఇంకొక మాట చెప్పాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇది ధర్మశాస్త్రం. వ్యభిచరింపకూడదు, ధర్మశాస్త్రం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, శాస్త్రులు పరిసయ్యులు ఈ విషయంలో నీతిమంతులు. వ్యభిచార క్రియలు వారు చేయటం లేదు, కానీ యేసుక్రీస్తు చెప్పిన మాట వినండి. 28వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు అగును. అంతరంగం గురించి మాట్లాడుతున్నాడు. వారేమో బాహ్యమైనటువంటి క్రియలను గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క అంతరంగ స్థితిని గురించి మాట్లాడుతాడు. ఒకడు హృదయంలో ఎంత మోహాన్ని పెంచుకున్నా వాడు వ్యభిచారం చేయకపోతే సమాజం దృష్టిలో నీతిమంతుడే. సమాజం దృష్టిలో నీతిమంతుడే. మనలో చాలామంది ఇలాంటి భయంకరమైన అంతరంగ స్థితితో నలిగిపోతున్నారు, పతనమైపోతున్నారు. ప్రభు చెప్పిన మాట వినండి జాగ్రత్తగా. మీ నీతి శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో అధికము కాని ఎడల అని చెప్పినప్పుడు వారితో సమానమైనటువంటి నీతిని గురించి మాట్లాడడం లేదు. వారు ప్రజల ఎదుట ఎలాగైతే నీతి పరులమని కనుపరుచుకుంటారో వారి వేష భాషలను బట్టి దానిని గురించి మాట్లాడడం లేదు. అలాగనే మనం జీవించాలని చెప్పట్లేదు. దానికి భిన్నంగా, దానికి మించినదిగా మనము జీవించవలసినటువంటి అవసరత ఉందని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇది బాహ్య జీవితాన్ని గురించి కాదు, అంతరంగ జీవితాన్ని గురించి అంతరంగ స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 25 నుండి మీరు గమనిస్తే అక్కడ డైరెక్ట్గా శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 25 నుండి నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ఇంకా మాట్లాడుతున్నాడు 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఇదే మీ స్థితి అని మాట్లాడుతున్నాడు. 2 రకాలుగా మాట్లాడాడు. 2 ఉపమానాలు చెప్పాడు. మొట్టమొదట గిన్నె పళ్ళెం శుభ్రం చేసేటప్పుడు లోపల శుభ్రం చేయాలని చెప్పాడు. శాస్త్రుల పరిసయ్యుల యొక్క స్థితి ఎలా ఉందంట? బయటకు అంతా బాగుందంట, లోపల 2 ఉన్నాయంట. ఏంటవి? ఒకటి దోపు, రెండవది అజితేంద్రియత్వం. ఈ 2 విషయాలు చాలా
సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. దోపు అంటే దోపిడి. మనుష్యులను దోచుకోవటం వారి యొక్క అసలు అంతరంగ స్వభావం. వారు రకరకాలైనటువంటి రూల్స్ పెడతారు, కానీ అవన్నీ కూడా వాటికి మతమని, దేవుడని రంగు పులుముతారే కానీ అందులో ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే వారికి రావలసినటువంటి రాబడే అసలు ఉద్దేశం. అందుకని ప్రతిదీ వ్యాపారం చేస్తారు. దోపిడి, మనుష్యులను దోచుకోవటం వారికి బాగా తెలుసు. రెండవది అజితేంద్రియత్వం. అజితేంద్రియత్వం అంటే వారి యొక్క అవయవాలను నియంత్రించుకోలేని పరిస్థితి. వారి యొక్క హృదయములో కలిగేటువంటి శరీరాశలకు లొంగిపోయినటువంటి పరిస్థితి. కానీ వారు సమాజంలో నీతిమంతులుగా కనపడాలి కాబట్టి చాలా జాగ్రత్త పడతారు. అజితేంద్రియత్వము బయటకు కనిపించకుండా వారు చాలా జాగ్రత్త పడతారు. కానీ వారి ఛాంబర్స్లోనికి మీరు వెళ్ళి చూడండి, వారి అంతరంగ జీవితంలోనికి మీరు వెళ్ళి తొంగి చూడండి, అక్కడ వారు భయంకరంగా విఫలమైపోయినటువంటి, మోహముతో నిండుకున్నటువంటి వ్యక్తులు. చీకటిలో జరుగుతున్న ఈ కార్యాలు వారి యొక్క జీవితాన్ని ఏలుతూ ఉన్నాయి, పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఇదే గనక మన నీతి అయితే క్రీస్తు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. కానీ దేవుని కోరిక, మన కోరిక ఒకటే, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇది మార్గం. ఊరికనే ప్రజల ఎదుట నీతిమంతులుగా తీర్చబడటం కొరకు ఆతృత పడొద్దు. ప్రజలు రకరకాలుగా మాట్లాడతారు, మాట్లాడనివ్వండి. కానీ అంతరంగంలో నువ్వెవరు? ప్రభు బలను సమీపిస్తూ ఉండగా నీవెవరిని తీసుకొస్తున్నావు నీతో పాటు? నీ అంతరంగంలో ఏముంది? నీ అంతరంగంలో ఉన్నటువంటిది ఏంటి? అది సరి చేయబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఇంకా గమనిస్తే వారి యొక్క నీతి చాలా స్వార్థపూరితమైనటువంటి నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి మరలా రండి. వారి నీతి స్వార్థపూరితమైనది. ఎంత స్వార్థపూరితమైనదంటే వారు చేసినటువంటి తీర్మానాలకు కూడా వారు కట్టుబడి ఉండరు. తీర్మానాలు చేస్తారు, భయంకరమైన తీర్మానాలు చేస్తారు, కానీ అది వారికి లాభం చేకూర్చదు అనుకుంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి మాట మార్చేస్తారు. ఇదే ఇక్కడ యేసుక్రీస్తు పాయింట్అవుట్ చేసి చెప్పినటువంటి విషయం. 33వ వచనం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇది ధర్మశాస్త్రం. మీరు అబద్ధ ప్రమాణము చేయకూడదు, లేక అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. అయితే వీరేం చేస్తారు? ఒట్టు పెట్టేసుకొని 34 నుంచి, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రమో ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడు
ఒట్టి పెట్టుకొనవద్దు. నీవు ఒక వెండ్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. కొంతమంది దీనినే సాకుగా చూపించి అసలు ప్రమాణమే చేయరండి తప్పించుకోవడానికి. వారికి ఎలా వీలుంటే అలా వాడేసుకుంటారు దేవుని వాక్యాన్ని. తీర్మానాలు చేసి తప్పిపోయినటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది ఇదే వాక్యాన్ని వినియోగించుకొని అసలు తీర్మానమే చేయరు, ప్రమాణమే చేయరు. ఎందుకు చేయరంటే వాడికి నిజంగా వాక్యం మీద గౌరవం కాదు. వాడు తప్పించుకోవడానికి వాడు సులువైన మార్గాన్ని ఎంచుకుంటాడు అంతే. ఎప్పుడైనా తేడా వచ్చిందనుకో, నేనేమైనా చెప్పానా, నేనేమైనా ప్రమాణం చేశానా, నేనేమైనా తీర్మానం చేశానా, నేనేమైనా అందులో సంతకం పెట్టానా అని అడుగుతాడు అన్నమాట. అలా తప్పించుకోవటానికి అసలు వాడు ప్రమాణం చేయడు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి మాట గమనించండి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఇది ఆజ్ఞ. అంటే నీ మాటే ఒక తీర్మానం, నీ మాటే ఒక ప్రమాణం. వీటికి మించినది ఎక్కడి నుండి వచ్చేది? ఎక్కడి నుండి వచ్చేది? దుష్టుని నుండి వచ్చేది. అంటే వాడు ఎవరిని అనుసరిస్తూ ఉన్నాడు? అపవాదిని అనుసరిస్తూ ఉన్నాడు. మాట మార్చేవాడు, ప్రమాణము చేసి తప్పిపోయేవాడు, తీర్మానాల మీద సంతకాలు చేసి బయటకొచ్చి విరోధంగా మాట్లాడేవాడు అపవాది సంబంధి అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అపవాది సంబంధి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. రహస్యమైన మంతనాలకు అవకాశం లేదు అని మాట్లాడు. ఇంకో మాట 38వ వచనం. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది ధర్మశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, ఇది న్యాయం. వాడు నన్ను దెబ్బ కొట్టాడు గనక నేను ఆ వ్యక్తిని దెబ్బ కొట్టడం న్యాయం, తిరిగి చెల్లించాలి. వాడు నన్ను ఒక మాట అంటే నేను మరలా వాడిని ఒక మాట అనాల, సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా ఉండిపోతే చేతకానోడిని అనుకుంటాడు కదా. సో సమాధానం చెప్పాలి. ప్రభు మాట్లాడుతున్నది వినండి. 39వ వచనం. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక, ఎవరిని? దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిని ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ఈ మాటలన్నీ కూడా దెబ్బలు కాయటానికి ప్రభు చెప్పిన మాటలు కాదు. ఈ మాటలన్నీ కూడా ఎదుటివాని ఎడల కనికరం చూపించటానికి అవసరమయ్యే మాటలు. ఎదుటివానిని సహించటం, అన్యాయాన్ని సహించటం. వారందరూ కూడా అన్ని న్యాయంగా జరుగుతూ ఉండేటప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. కానీ మనకు అన్యాయం జరిగేటప్పుడే కదా ఇదంతా అవసరం. నేనేం తప్పు చేశానని, నేను భరించాలి. నేనేం తప్పు చేయలేదే, ఇది అన్యాయం. అక్కడే
ఒక క్రైస్తవునిగా, క్రీస్తు శిష్యునిగా మన యొక్క సహనం కనపడాలి. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమంటున్నాడు. అంటే సహాయాన్ని అర్థించేవానికి నీకు చేతనైతే ఇంకా సహాయం చేయి. ఇంకా సహాయం చేయి. ప్రభువు మన కోసం అలాగనే చేశాడు. మనం నరక పాత్రులమైనటువంటి మనము దారి తెన్ను లేక, దిక్కు లేక, అసలు ఆ నరకంలో నుంచి విమోచించబడేటువంటి స్థితి మనకు తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో ఆయన పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, నీ కోసం నీ ఉన్న స్థితి వరకు తగ్గి అంతకంటే నిన్ను క్రిందకు వెళ్ళి నిన్ను పైకెత్తి తీసుకొని వచ్చేవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని యొక్క నీతి ఇది. వీరందరూ కూడా కేవలం స్వార్థపూరితమైన నీతిని ప్రదర్శించేవారు. అంటే వారికి అది మేలు అనిపిస్తే దాన్ని సహిస్తారు, మేలు అనిపించకపోతే దాన్ని సహించరు. అది ప్రమాణమైనా తిప్పికొట్టేస్తారు, ఒకడు ఒక మాట అన్నా కానీ దాన్ని వెంటనే సమాధానం చెప్పేస్తారు. వాడికి లాభం లేకపోతే, వాడికి లాభం ఉందనుకోండి, అవతలోడు తన్నేసినా మనం ఓర్చుకుంటాం, లాభం ఉంది కాబట్టి. చీ కొట్టినా మళ్ళీ వెళ్తాం, లాభం ఉంది కాబట్టి. అలాగనే క్రిందని ప్రేమను గురించి మాట్లాడాడు 43 నుంచి. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునిని బట్టి, దేవుని దగ్గర నేర్చుకున్న ప్రేమను కనుపరచుట. ప్రేమించే వారిని ప్రేమించటం, దూషించే వారిని దూషించటం నార్మల్గా జరిగేటువంటి విషయమే. కానీ ప్రభు యొక్క శిష్యులు దాన్ని దాటి దేవుని ప్రేమను బట్టి జీవించటం నేర్చుకోవాలని మాట్లాడుతున్నాడు. అక్కడ క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అలానే క్రింద అంటాడు 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులుగా ఉంటారు. ఇంకా ఈ యొక్క శాస్త్రుల పరిశీలి యొక్క నీతిని గురించి మనం ఆలోచన చేస్తే, వారి యొక్క నీతి కేవలము అసంపూర్ణమైనటువంటి నీతి, పాక్షికమైనటువంటి నీతి. ఎలా అని అడిగితే, వారు ధర్మకార్యాల విషయంలో ఏ లోటు చేయటం లేదు. ధర్మకార్యాలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క నీతిని మాత్రం నెరవేర్చడం లేదు. ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలన్నీ వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాని గురించి 6వ అధ్యాయం అంతా మాట్లాడతాడు. 6వ అధ్యాయం అంతా 6వ అధ్యాయం అంతా కూడా వారు మాట్లాడేది ఏంటంటే, ఇదిగో మీరు ధర్మం చేసేటప్పుడు అందరూ చూడ్డానికి వీలుగా ప్రదర్శన చేసేటట్టుగా చేయొద్దు అన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు వీధుల మూలలలో ప్రదర్శన చేసినట్టు చేయొద్దు అన్నాడు. ఉపవాసం చేసినప్పుడు ఉపవాసం చేసినట్లుగా అందరికీ తెలిసేటట్టుగా ఉపవాసం చేయొద్దు అన్నాడు. ఇవన్నీ దేవునికి నీకు మధ్య జరగాల్సినటువంటి సంగతులు. దేవునిని బట్టి కానీ వీరైతే ఇవన్నీ చేయటానికి ఒక కారణం ఉంది.
దేవునితో వారికి సంబంధం ఉండినందువలన కాదు. వారు ఎందుకు చేస్తారంటే ఇవన్నీని ప్రజల మెప్పు కోసం చేస్తారంట. ప్రజల మెప్పు కోసం వారు చేస్తారు. ప్రజలు గుర్తించటం కొరకు చేస్తారు. ప్రజల యొక్క మనస్సుల్లో వారు చాలా పవిత్రమైన వారు, వారు చాలా గొప్పవారు, వారు నిజంగా దేవుని ప్రజలంటే ఇలానే ఉండాలి అని అనుకోవాలని చేస్తారు. ప్రజల మెప్పును కోరేవారు, దేవుని మెప్పును కోరేవారు కాదు. అందుకనే ఇది కేవలం పాక్షికమైనటువంటి నీతి. అంటే నీతి జరిగించినట్లుగానే ఉంటుంది కానీ యాక్చువల్గా నీతిని జరిగించరు. యథార్థ పరుల్లా కనపడతారు కానీ యథార్థత ఉండదు. ధర్మకార్యాలు చేస్తారు కానీ నిజంగా ధర్మకార్యాలు కాదు వారు చేసేవి. దేవుని నీతిని వారు నెరవేర్చరు. దేవుని నీతిని వారు నెరవేర్చరు. లూకాసు సువార్తలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి. లూకా 16:15 చదవండి. ఉమ్, 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 ఉమ్. ఆ మాట మీరు గమనిస్తున్నారా? మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు, మనుష్యుల ఎదుట. గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఆయన తీర్చేటువంటి తీర్పులు మీ యొక్క బాహ్య క్రియలను బట్టి కాదు, మీ అంతరంగ స్థితిని బట్టి. అందుకే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చేశాడు? మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎంత చెప్పండి, ఎన్నిసార్లు నేర్పించండి, మనకు కావలసిందల్లా మనుష్యుల మెప్పే. మనుష్యులు మాట్లాడుకోవాలా మన గురించి, మనల్ని గురించి మాట్లాడుకోవాలా, మనం చేసే కార్యాలను గురించి మాట్లాడుకోవాలా, మనం ఇచ్చే అర్పణల గురించి మాట్లాడుకోవాలా, ప్రతి దాని మీద మన యొక్క నేమ్ ప్రింట్ చేయబడాలా, అది పెద్దగా కనిపించాలా. దట్స్ వాట్ we desire. మనం కోరుకునేది అదే. కానీ దేవుడు అంట హృదయములను ఎరుగును, హృదయములను ఎరుగును. మనుష్యుల దృష్టిలో ఘనముగా ఎంచబడింది, దేవుని దృష్టిలో అసహ్యము. వారు దేవుడు 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 అంటారు, కానీ వారి యొక్క దృష్టి అంతా లోకమే. వారు దేవుడు 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 అంటారు, వారి దృష్టి అంతా లోకమే. లోకాన్ని ఎలా సంపాదించుకోవాలా దాని గురించే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 34వ వచనం వరకు వ్రాశాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొని వద్దు, ఇక్కడ చిమ్మెటి తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చటి చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఇంకా మిగిలిన విషయాలన్నీ దాని గురించే చెప్పాడు. వారు దేవుడు 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 అంటారు, కానీ వారి దృష్టి అంతా కేవలం ఈ లోకం మీదే. లోకంలో దొరికే డబ్బు కోసం, లోకంలో దొరికే సుఖం కోసం, లోకంలో దొరికేటువంటి పదవుల కోసం వారు ఆతృత పడతారు, వాటిని కోరుకుంటారు, వాటి కోసం అరులు చేస్తారు, వాటి కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారు. గమనించుకోండి.
కనుక దేవుడు మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయంలో శాస్త్రులను పరిసయ్యులను గురించి మాట్లాడుతూ ఆయన 16వ వచనం నుండి మీరు గమనిస్తే చాలా విషయాలు చెప్పాడండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 5వ అధ్యాయంలో ఏవేవైతే శిష్యులకు నేర్పించాడో వాటికి భిన్నంగా శాస్త్రులు చేసేటువంటి పనులను ఇక్కడ వారి కళ్ళ ఎదుట చూపించేశాడు. చూడండి, వాటిని నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేయుదురు. ఎందుచేత అని అంటే 16 నుంచి మాట్లాడతాడు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అంటే వీరి దృష్టి ఎక్కడుందన్నమాట. అంతే. అలాగనే అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠముతోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణతోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? దేవుని పేరటే చేస్తున్నారు, దేవాలయంలో చేస్తున్నారు, దేవుని బలిపీఠం మీద చేస్తున్నారు. బలిపీఠం అది ఆలయంలోనే సేవ చేస్తారు, బలిపీఠం దగ్గరే సేవ చేస్తున్నారు. కానీ వారి దృష్టి దేవుని మీద లేదు, దేవాలయం మీద లేదు, బలిపీఠం మీద లేదు. దేని మీద ఉందంటే అందులోనికి వచ్చే బంగారం మీద, ఆ ప్రజలు అర్పించే అర్పణల మీద ఉంది. వారి దృష్టి అంతా అక్కడే ఉంది. ఇంకా చూడండి 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఈ మాటలు చదువుతూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మనకి. ప్రభు ఎంత నిశితంగా పరిశీలిస్తాడు. పరిశీలిస్తాడు కాబట్టే మాట్లాడాడు. ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తే ప్రభు తన శిష్యులతో మాట్లాడినప్పుడు శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపురు అని చెప్పినప్పుడు ప్రభు ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడో ఆలోచించండి. ఓకే, ఇంకా మనం చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పరిసయ్యులు, వారు చేసే పనులు. కానీ ఇంతకీ మనం దేవుని దృష్టిలో ఎలా నీతిమంతులంగా తీర్చబడతాం? వారైతే అనగా శాస్త్రులు, పరిసయ్యులు వారికి అనుగుణంగా ధర్మశాస్త్రాన్ని మార్చేసుకొని అందులో ఉన్నటువంటి ప్రతి దేవుని వాక్యానికి క్రొత్త నిర్వచనాలు చెప్పేవారు. అలా పుట్టుకొచ్చిందే కొర్బాను అనేటువంటి సూత్రం, లేక దేవార్పితము అనేటువంటి సూత్రం. అది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇందాక మనం చదివాం. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి అని ప్రభు చెబితే ఆలయ పెద్దలు జాగ్రత్తగా ఆలోచించారు. పిల్లల యొక్క బలహీనత ఏంటో దాన్ని పసిగట్టారు. వ్యాపారం అంతా మన బలహీనతల మీద ఆధారపడే జరుగుద్ది కదా.
లోకంలోని వ్యాపారం అంతా మన బలహీనతల మీద ఆధారపడే జరుగుతుంది. నీవు దేనిలో బలహీనుడివో దానిలోనే నిన్ను వాడు శోధిస్తాడు. ఆ విధంగానే నిన్ను లోపలికి రప్పిస్తాడు. ఇక్కడ వీళ్ళు అదే సూత్రాన్ని వినియోగించారు. తల్లిదండ్రులను చూసుకోవటం ఎందుకో తెలియదు, పిల్లలకి భారమైపోయింది. ఈ మత పెద్దలు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. అయ్యా, మీరు ఎందుకు అంత కష్టపడతారు? మీరు ఒక పని చేయండి, మీ తల్లిదండ్రులను మేము చూసుకుంటాం, మాకు అప్పగించేయండి. అయితే మీరు ఏం చేయాలంటే డబ్బులు కట్టాను. తీరా డబ్బులు కట్టేసిన తర్వాత ఆ తల్లిదండ్రులకు సరైనటువంటి ఆదరణ లేక, ఎప్పుడైనా రోడ్డు మీద తన కొడుకో కూతురో ఎవరో కనపడితే, నాయన ఏంటి నా పరిస్థితి అని అడిగితే, నాకు తెలీదు, దేవార్పితం, నేను ఆలయంలో కట్టేశాను, వాళ్ళు చూసుకుంటారు అని చెప్తావాడట. కొర్పాను, దేవార్పితం. సో వీరు ధర్మశాస్త్రానికి కొత్త నిర్వచనాలు కనిపెట్టి, క్రొత్త భాష్యాలు చెప్పి, ప్రజలు దేవుని యొక్క విధానాలను పాటించకుండా అడ్డుపడేవారు వీరు. అందుకే ప్రభు అంటాడు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించేవారిని ప్రవేశింపనివ్వరు. దే బికమ్ స్టంబ్లింగ్ బ్లాక్స్. ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవటానికి అవకాశం లేని రీతిలో వారి యొక్క నీతి ఉంది. వారి నీతి, వారి విధానాలు. ఆలయానికి వచ్చిన వారు మన విధానాలను చూసి అసహించుకుంటున్నారా? మాకు ఈ సంఘం వద్దు అని తృణీకరిస్తున్నారా? ఆలోచించాల్సిన అవసరత ఉంది. కానీ ఆలయం కానీ, అర్పణలు కానీ, మత సంప్రదాయాలు కానీ పరలోక రాజ్యానికి మనలను చేర్చలేవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక్కడే. ఆ దేవుని ఎదుట నిన్ను నీవు అప్పగించుకునేటువంటి స్థితిలోనే సమస్తము ఉంది. ఒక్కసారి మనం మన యొక్క హృదయంలోనికి తొంగి చూస్తే, బయట ఉన్నంత పర్ఫెక్ట్గా లోపల ఉండగలుగుతున్నామా? ఎవరికి వారు ఒకసారి ఆలోచించుకోండి. మనం ఎవరినో చూడాల్సిన పని లేదు. మనలోనికి మనం చూస్తే మన యొక్క స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. బయట మనం ఉన్నంత పర్ఫెక్ట్గా లోపల ఉంటున్నామా? లోపల మన అంతరంగంలో అరవై మనలో కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, నేనుండాలా అని. కానీ వారు కూడా చాలా కష్టపడతారు. అలా పరిశుద్ధతను కోరి, అంతరంగంలో పరిశుద్ధతను కోరి, రకరకాలుగా తమ్మును క్రమశిక్షణకు లోబర్చుకున్నటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఫెయిల్ అవటం వేరు, అదే జీవిత విధానంగా మార్చుకోవటం వేరు. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి విషయం, మీరు అన్నీ చేస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మూలమైన విషయాలు లేక ప్రధానమైన విషయాలు ఏంటి? న్యాయము, కనికరము, విశ్వాసం, వీటిని విడిచిపెట్టేశారు. అన్నీ చేస్తున్నారు. చిన్న వాటిలో కూడా దశంభాగం తెచ్చేస్తున్నారు, నమ్మకంగా తెచ్చేస్తున్నారు. కానీ ప్రభు కోరేది ఇవంట. అంటే వారు ధర్మశాస్త్రంలోని విధులను కనిపెట్టగలిగారు, కానీ ధర్మశాస్త్రంలోని దేవుని యొక్క మనస్సును నేర్చుకోలేకపోయారు. అదే యేసుక్రీస్తు బోధించేటప్పుడు వారికి నప్పని విషయం.
అయితే ఇది అందరి యొక్క పరిస్థితి, శాస్త్రులు పరిచయలే కాదు, మన పరిస్థితి కూడా అలాంటిదే. బయటికే మనం నీతిమంతులం, లోపల కాదు. అయితే ఇప్పుడు అసలు విషయం కూడా చెప్తాను చూడండి. వారి జీవితంలో విచారకరమైన సంగతి ఏంటంటే, వెలుగు ప్రకాశిస్తూ ఉన్నా, ఏది సత్యమో యేసుక్రీస్తు వారికి తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ వెలుగు దగ్గరికి వారు రాకపోవటం విచారకరమైనటువంటి విషయం. మనుషులందరి యొక్క పరిస్థితి అలాంటిదే. ఈ రోజున శాస్త్రులు పరిశీలన గురించి విమర్శించేసి నేను నీతిమంతుడిని అనుకోవటంలో ఏం అర్థం లేదు. మన హృదయంలోనికి తొంగు చూసుకుంటే మన పరిస్థితి కూడా అలాంటిదే. అయితే ఇక్కడ దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం ఏంటంటే, వెలుగు దగ్గరికి రా. వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండడం కొరకు, లేక దేవుని దృష్టిలో అంగీకరించబడటం కొరకు ఏమీ చేయలేదు. వారు ఎంతవరకు సాటిస్ఫై అయిపోయారంటే, మేం చేసేది మా దృష్టికి కరెక్టేనండి, ఎవరేమనుకుంటే నాకెందుకు, నా దృష్టిలో నేను నీతిమంతుడిని, నేను చేసింది మంచిది, నేను మాట్లాడింది మంచిది, నేను యుద్ధం ఆడినా, నేను ఒకరిని కొట్టినా అదే మంచిది. కారణం ఏంటంటే నేను నీతిగానే చేశాను అంతాను. నీ దృష్టిలో నీ నీతిమంతుడివే. కానీ అసలు మన యొక్క నీతి ఎలా పరీక్షించబడాలో తెలుసా? నా దృష్టిలో నేను పరీక్షించుకుంటే నేను చేసేదంతా కరెక్టే. కానీ దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటేనే మనం ఎవరమో మనకు అర్థమవుతుంది. వీరు చేసిన పని అదే. వారి వెలుగు దగ్గరికి రాలేదు. దీని గురించి యోహాను చాలా చక్కగా మాట్లాడతాడు. ఒక 2-3 వాక్యాలు అందులో ఉండి చూసి మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుండి. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇక్కడ వెలుగు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన బోధంతా వెలుగే. అయితే వారు చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. వెలుగు దగ్గరికి రావాలి. వెలుగు దగ్గరికి రావడం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము మనకి వెలుగు. దేవుని వాక్యపు వెలుగులో మన నిజస్థితి మనకి కనబడుతుంది. అప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? సర్దుకోవడం, సరిచేసుకోవడం. వెలుగు దగ్గరికి రావడం అంటే అదే. దీన్నే యోహాను తన పత్రికలో ఇంకొక రీతిగా చెప్పాడు. అది కూడా ఒకసారి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? వెలుగులో నడుచుట అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. వెలుగులో నడుచుట, వెలుగులో నడుచుట అంటే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవిత రహస్యాలన్నీ బయటపడుతూ ఉన్నప్పుడు ఆ వెలుగును బట్టి
మనలను మనం సరిచేసుకునేటువంటి విధానం, పశ్చాత్తాపంతో ప్రభువుని ఆశ్రయించడం. ప్రభువా నన్ను కనికరించుము అని. ఇది జరగాల. ఇది జరగకపోతే యేసు రక్తము జయం అంటాం చూసారా, అది జరగదు. చూడండి, యేసు రక్తానికి వెలుగులో నడవటానికి మధ్యలో సంబంధం ఉంది అని యోహాను చెప్పాడు. అక్కడే చదవండి, 7వ వచనంలోనే. మళ్ళీ నేను చదువుతున్నాను అదే వచనాన్ని. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు, ఎప్పుడు నువ్వు వెలుగు దగ్గరకు వస్తే, వెలుగులో జీవితాన్ని సరిచేసుకోవటానికి ఇష్టపడితే, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితమంతా బయటపడినప్పుడు ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాపంతో రాగలిగితే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తానికి వెలుగులో నడవడానికి సంబంధం ఉంది. దీన్ని వదిలేసి చాలామంది ప్రభు బలను ఆచరించినప్పుడు ద్రాక్ష రసాన్ని తాగేసి నా పాపాలన్నీ పోయి అనుకుంటున్నారు. ఎంత విచిత్రం, ఎంత అమాయకత్వం అది. ఒక విధంగా చాలామంది పరిస్థితి ఇదే. జీవితమంతా తప్పులతో నడుస్తూనే ఉంది, హృదయమంతా అంధకారమే, భయంకరమైన కృత్యాలు జరిగిపోతున్నాయి. వాటన్నిటిని గురించి దేవుని యొక్క వాక్యపు వెలుగులో తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో ప్రభువుని ఆశ్రయించడం మానేసి యేసు రక్తమే జయమని 10 సార్లు చెప్తే నీ పాపాలు పోతాయా? పోవు. బల్లలో సర్వ్ చేసేటువంటి ద్రాక్ష రసాన్ని తాగేస్తే పాపాలు పోతాయా? పోవు. ఇదే దేవుని క్రియ, ఇదే దేవుని క్రియ. ఒకసారి ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని క్రియ అంటున్నావు, ఏం క్రియలు చేయాలి మేము దేవుని క్రియలు అంటే, మీరు విశ్వాసం ఉంచండి, అదే దేవుని క్రియ అన్నాడు. విశ్వాసం ఉంచటం అంటే అర్థం ఏంటి? ఇదిగో, ఆయన నీతిమంతుడని తెలుసుకొని ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకునే పశ్చాత్తాపం మనం పొంది ప్రభు దగ్గరికి రావడమే విశ్వాసం ఉంచుట అంటే. లేకపోతే ఆ విశ్వాసం దయ్యాల విశ్వాసం లాంటిదే, పశ్చాత్తాప పడకపోతే. దాన్నే యాకోబు అంటాడు, దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి, వణుకుతున్నాయి దేవుడు ఉన్నాడని. మన విశ్వాసంలో యథార్థత ఉంది. యథార్థత అంటే ఒక వ్యక్తి నేను పర్ఫెక్ట్ అని ప్రభు దగ్గరికి రాలేడు, ఓకే, కానీ ఒక వ్యక్తి యథార్థవంతుడిగా ప్రభు దగ్గరికి రాగలడు. అర్థమవుతుందా? నేను సంపూర్ణమైన వ్యక్తిని, నాలో లోపమే లేదు, నాలో పాపమే లేదు, నేను సంపూర్ణంగా నీతిమంతుడను అని చెప్పుకొని ప్రభు దగ్గరికి రాగలిగేటువంటి వ్యక్తి ఒక్కడునూ లేడు. అలా ఒకవేళ ఎవరైనా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాడు అబద్ధికుడు అని ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. అయితే మరేంటి పరిస్థితి అంటే, యథార్థంగా రా, సత్యవర్తనుడు వైరా. ఎలా అంటే, మన హృదయంలోని స్థితిని మనం తెలుసుకొని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు యేసు రక్తము మనలను ప్రతి పాపం నుండి విడిపిస్తుంది. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని దేవునికి అప్పగించుకుందాం.
శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉండగా, ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని వాక్యపు వెలుగులో మన హృదయ స్థితిని యథార్థంగా ఒప్పుకుంటూ ఆయనను సమీపిద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. ఎవడు నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచు ఉన్నాను అని సెలవిచ్చిన ఆ మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేము నశించిపోవటానికి ఇష్టము లేదు, నీ రాజ్యములోనికి మేము చేరాలని నీవు ఆశపడుతూ ఉన్నావు. అందుకొరకే నీవు ఇంతగా నీ కార్యాన్ని నెరవేర్చావు. ఈ రోజున నీవు చేసిన కార్యాన్ని, నీ ప్రేమను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మేము నీ బలను సమీపిస్తూ ఉండగా, తండ్రి, మరొక్కసారి మా హృదయములలో నీ కార్యాన్ని నూతనపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెలుగులో నడవటం మాకు నేర్పించండి. మా స్థితిని మార్చండి. మా గమ్యస్థానాన్ని సరిచేయండి. మా మార్గమంతా నీ దృష్టికి అనుకూలంగా ఉండగలుగునట్లు సహాయం అనుగ్రహించండి. సంఘమంతటి నీ విషయంలో ఆశీర్వదిస్తారని, ప్రార్థిస్తూ ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దీవిస్తారని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం మాకు దయచేయము, మా రుణసులను క్షమించిన ప్రకారం క్షమించు, మనుషులను తేకాకి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మల్ని నిలువబెట్టుటకును మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, ఆయన బిడ్డలైన ప్రతి వారికి, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.